ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం మీద పనితీరు అండి, మనం చూస్తే జనరల్గా నవరత్నాలతో ఆ ప్రభుత్వం పనితీరు బాగా బేసిక్గా ఉంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఆ నవరత్నాలే వాళ్ళకి శాపాలుగా మారుతాయని అనుకోలేదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మనం వాళ్ళు ఇచ్చిన పథకాలని మనం ఇప్పుడు ఇంటికి వచ్చి సరుకులు ఇస్తాం, మేము డీలర్ దగ్గర వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిత్యావసర సరుకులు అయితే ఆ నిత్యావసర సరుకులు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తామన్నోళ్ళు ఈరోజు అక్కడ క్యూ కట్టే బదులు ఇక్కడ క్యూ కడుతున్నాం ఇప్పుడు బండి దగ్గర వచ్చేప్పటికి. అంతకంటే తేడా ఏం లేదు. ఎందుకంటే ఏ స్టోర్ కూడా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దానికోసం వాళ్ళంత బళ్ళు కొని అన్నంత డబ్బు వెచ్చించి బళ్ళు కొనేసి ఆ బళ్ళకి మళ్ళీ డ్రైవర్సు, మళ్ళీ వాటికి హెల్పర్స్ అని, ఇట్లాగా వాళ్ళకి జీతాలని, ఈ విధంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేయటం ఒకటి. అలానే మీకు 45 ఏళ్ల తర్వాత కూడా మేము అమౌంట్ ఇస్తామని చెప్పేసి 18,000 చిల్లర అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఒక నా దృష్టిలో అండి, నాకు దీన్ని బట్టి చెబితే అది కూడా ఫెయిల్ కింద ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనిషికి కావాల్సింది రెండు. ఒకటి నెంబర్ 1 ఆరోగ్యం ఒకటి, చదువు ఒకటి, 2 కావాలి. ఆరోగ్యం అనేది ఒకే ఆ కాలం నుండి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇది కానీ, ఈ 2 కూడా ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే బాగా పనిచేసినాయి ప్రజల మీద. కాబట్టి ప్రజలు బాగా అంటే ఆరోగ్యం గురించి ఒకటి, రెండోదేమో చదువు అనేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఏఎఫ్సి అని పెట్టడం ఒకటి, అంటే స్పెషల్గా ఒక ఐఐటి కోర్సు స్థాపించడం, లేకపోతే IIIT కాలేజెస్ కానీ ఆ కాలం రాజశేఖర రెడ్డి పెట్టడం కానీ, ఇట్లాగా అంటే వాటిని అభివృద్ధి చేసే దిశలో వెళ్తే బాగుంటుందేమో. అలా కాకుండా వీళ్ళు కేవలం ఈ పథకాలనే దీంట్లో ఆటో వాళ్ళకి పథకం అని చెప్పడం, మళ్ళీ ఇంకో పథకం అని చెప్పడం, ఈ విధంగా అందరికీ కులాల వారీగా పథకాలు పెట్టేసేసి, లేకపోతే వృత్తి వారీగా పథకాలు పెట్టేసేసి మీరు ఈ ప్రజాధనాన్ని తీసి ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఖజానా అనేది ఖాళీ అవుతుంది. అలానే దాంతోపాటు ప్యారలల్గా మన డెవలప్మెంట్ అనేది కూడా చూసుకోవాలి కదా. ఆ ప్యారలల్ డెవలప్మెంట్ అనేది ఒక్కసారిగా నిలిచిపోయింది. అలా నిలిచిపోవటం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు అట్లానే ఏం చేశారు ఈ ప్రభుత్వం, అలానే చెత్త మీద పన్ను అని చెప్పేసి ఇంటింటికి తీసుకొచ్చి ఆ బకెట్లు ఏదో ఇచ్చేసి ఆ 50 రూపాయల బకెట్లు ఇచ్చి 3 బకెట్లు వాటి మీద మీరు తడి చెత్త పొడి చెత్త వేయండి, మేము ఇంటి దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంత బద్ధకస్తులుగా ప్రజల్ని చేయాల్సిన అవసరం ఏంటి నేను ప్రశ్నిస్తున్నాను. అలానే ప్రతి మనిషి కూడా 4 అడుగులు వేసి సరుకులు తెచ్చుకోలేడా? అలానే ప్రతి మనిషి కూడా చెత్తను తీసుకెళ్ళి అంతకుముందు నుంచి కూడా చెత్త మీద పన్ను అంటే ఒక 60 రూపాయలు ఏదో మనకి నామినల్గా ఉండేది. గవర్నమెంట్ వసూలు చేసేది చెత్త మీద పన్ను కూడా. మనం ఇంటికి వచ్చి వాళ్ళు బయటకు తీసుకెళ్ళినా మనం పడేసినా ఆ ట్యాక్స్ కూడా ఉండేది. కాబట్టి వీళ్ళు మళ్ళీ సపరేట్గా దాని మీద మళ్ళీ నెల కింద కట్టాలని చెప్పేసి పెట్టడం అనేది చాలా అంటే మీరు మీ పథకాలని ఏవైతే పథకాలు మీరు నవరత్నాలు అని చెప్పేస్తున్నారో అవి సక్సెస్ చేశామేమో అనిపించుకోవటానికి మిగతా వాటన్నిటిని కూడా మీరు రేట్లు పెంచేసి విపరీతంగా బస్సు ఛార్జీలు పెంచేసి విపరీతంగా అన్ని విధాలుగా సరుకులు ఏ సరుకు కొనాలన్నా సరే ఒక సాధారణ కుటుంబం అనేది బతికే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మీరు ఇచ్చే పథకాల వల్ల కూడా పర్మనెంట్గా హ్యాపీగా బతుకుతున్నాం అనే ఇదైతే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే పథకాలు కొంతమందికో వస్తున్నాయి, వాటిలో కండిషన్లు పెడుతున్నారు. మీరు రకరకాల కండిషన్లు పెట్టి మీరు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది వైట్ కార్డులు పోయినాయి, చాలామంది అయిపోయినాయి. అలాగా మీరు ఇట్లా ఇవ్వటం కూడా మీరు ఇచ్చినట్టు ఇవ్వనట్టుగా నామమాత్రం ఇవ్వటం కూడా ఈ విధంగా ప్రభుత్వానికి మళ్ళా ముందు చాలా అంటే ఆర్థికంగా సంక్షోభం అనేది ఎదుర్కొనే దిశగా మీరు తీసుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదని నా అంచనా. చేయట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని అంటున్నారు. దానివల్ల చాలామందికి లబ్ధి పొందుతుంది అంటున్నారుగా, దాని మీద మీ అభిప్రాయం? నేను సంక్షేమాలు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, ఇస్తున్నారు. కానీ అరాకొరగా ఇస్తున్నారు, అందరికీ ఏం అందట్లేదు. అది వాటిలో కండిషన్లు పెడుతున్నారు. ఆ కండిషన్లు ఇప్పుడు ఉదాహరణకి దుల్హన్ స్కీమ్ అని మొన్న పెట్టారు. 10వ తరగతి పాస్ అన్నారు ముస్లిమ్స్కి. ఎట్లా ఇద్దండి? 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కాబట్టి అప్పుడు మీకు మొత్తానికి ఎట్లా ఇచ్చినట్టు మీరు ఆ పథకం అనేది ఎలా వెళ్ళినట్టు ఆలోచన చేయండి. కరెక్ట్గా చూస్తే 5% కూడా వెళ్ళదు ముస్లిమ్స్కి. అంటే 10th చదివిన వాళ్ళు అంటే మేము చదువుని ప్రాధాన్యత ఇస్తున్నాము, బాగా చదవాలి, ఎంకరేజ్ ఇవ్వాలి, అది వేరే విషయం. అది దానికి మీరు వేరే సర్వేలు పెట్టండి. సర్వేలు పెట్టి మైనారిటీస్ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళు ఎంతవరకు ఏ విధంగా చదువుకున్నారు, వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి ఎట్లా చేయాలి చదువు పట్ల అది చేయండి. కానీ ఈ పథకాన్ని మీరు నిర్వీర్యం చేస్తే దిశగా వెళ్తే మాత్రం ఆ పథకం అనేది మీరు కంప్లీట్గా ఎలా ఇచ్చినట్టు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీల్లో 98% కంప్లీట్ చేశాను, ఈయన హామీలు కూడా పూర్తి చేశాను అంటున్నారు. మీరేమో అసలు పథకాలేమో ఎక్కువ అందట్లేదు అని చెప్తున్నారు. అసలు దీని మీద అసలు క్లారిటీ 98% కంప్లీట్ చేయాలి. అదేనండి ఆ ఆలోచన ధోరణే నేను చెప్పేది. మా నవరత్నాలు వెళ్ళిపోవాలి, మా నవరత్నాలు చేసామనిపించుకోవాలి అనేది ఆ కాన్సెప్ట్ దిశగా వెళతాం కాదు. అందులో కూడా సక్సెస్ఫుల్గా ఏమి వెళ్ళట్లేదు. అయినా సరే ఆ విధానమే కాదు, పక్కన కూడా డెవలప్మెంట్. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? వెంటనే పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి, లేకపోతే మెడిసిన్ అవ్వాలా, లేకపోతే ఇంకోటి ఆపర్చునిటీస్ వాళ్ళకి మంచి మంచి కంపెనీస్, ఇక్కడ సరైన రాజధాని, ఇది రాజధాని అని చెప్పేసి కనుక చెప్పుకోవడానికి కూడా మన పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటిది అందరికీ ఆలోచన దిశగా పెట్టేసి మీరు ఏ విధంగా అంటే తల్లిదండ్రులు గ్యారంటీ అంటే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి ఈ రకంగా వస్తాయి, నేను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాము, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఆంధ్ర అంటే ఎగబడుతున్నారు ఉద్యోగాలంటే అనే పరిస్థితి లేకుండా అందరూ హైదరాబాద్ వెళ్ళిపోవాలని, పక్క రాష్ట్రాలకి లేకపోతే బెంగళూరు వెళ్దామని చెప్పేసి అక్కడ వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించడం కూడా, ఏమయ్యా మీ రాష్ట్రంలో ఉండకుండా మాకు మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్ వచ్చారని చెప్పేసి వాళ్ళు అడగటం. ఇంత దయనీయ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఉండాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. సార్ లాస్ట్కి వచ్చేవారు ఒక ప్రశ్న, ఇప్పుడు ఎలక్షన్ విధుల నుంచి టీచర్లను తొలగించడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, టీచర్స్ అనేవాళ్ళు చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకు వాల్యుబుల్ అని చెబుతున్నానంటే, మొత్తం భారతదేశాన్ని కూడా మొట్టమొదట రాష్ట్రపతి అయింది కూడా ఒక టీచరే. ఆ టీచరు సర్వేపల్లి రాధాకృష్ణమ్మ గారు. అయితే టీచర్కు అన్ని విధాల దీంట్లో అన్ని సమస్యల మీద ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏ పనైనా చేయగల సత్తా వాళ్ళకు ఉంటుంది టీచర్స్కి. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు, చదువుని ఆ తర్వాత విశ్లేషణ, ఏ సమస్య వచ్చినా విశ్లేషించి వాళ్ళు దాన్ని సాధన చెప్పగలరు. అలాంటి టీచర్స్ని వాళ్ళు ఇక్కడి నుంచి తీసేయటం అంటే, ఇప్పుడు జనరల్గా మిగతా డిపార్ట్మెంట్స్ ఉండొచ్చండి, కానీ వీళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని కూడా సమస్యని ఈజీగా సాల్వ్ చేసే ఇది ఉంటుంది. రేపు వీళ్ళు ఎలక్షన్లో నుంచి తీసేశారనుకోండి టీచర్స్ని, ఏమవుతుంది? ఆ ఎలక్షన్ అనేది ఎట్లా ఉంటుందో ఇక మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఆ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంతో వాల్యుబుల్ అనమాట. ఎలక్షన్ కమిషన్ అంటేనే చాలా విలువైంది భారతదేశంలో. ఎందుకంటే ఏ సంస్థ అయినా ఎట్లయినా ఉండనివ్వండి, ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్గా ఉండే ఒక పెద్ద సంస్థ. అలాంటి దాని నుండి మనం ఆశించేది ఏంటి? మనం వేసే ఓటు వేస్ట్ కాకూడదు అని చెప్పేసి దానికి సంబంధించి ఎంతో పబ్లిసిటీ ఇస్తారు, ఎంతో ఇచ్చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఆ ఓటు విలువ అనమాట. ఒక మంచి నాయకుడిని మనం తీసుకొస్తే మన యొక్క రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిద్దని చెప్పి దిశగా వేసే ఓటు, అలాంటి ఓటుకు రక్షణ కల్పించాలంటే టీచర్స్ని పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటి? స్వతంత్రం వచ్చిన కాడ నుంచి టీచర్లు ఎలక్షన్ విధుల్లో నిర్వహిస్తున్నారు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఈసారి అసలు టీచర్ని తీసేయడానికి గల ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏంటో కానీ ముందు నుండి కూడా తీసుకునే నిర్ణయాలే వెరైటీగా ఉంటున్నాయండి. ఆ వెరైటీ అనేది ఇప్పుడు అనటంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే మనం ముందు నుండి కూడా చూస్తూనే ఉన్నాం, ప్రతి దానికి ఏదో ఒక వెరైటీ. ఇది ఇట్లా చేయాలంటే అట్లా చేయాలి, అట్లా కాదు అట్లా అనమాట. ఆయన విధానమే ఒక వెరైటీగా ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు టీచర్స్ వద్దు, మనం వేరేది ఇంకా అంటే మనం ఆ యొక్క ఇదిని వారు పునరాలోచన చేసి వాళ్ళ యొక్క ఉపయోగం ఏందనేది వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ టీచర్స్కే వారు ఆ విధుల్ని అప్పగిస్తే బాగుంటుందని నా అంచనా.